కాలర్ తో మాట్లాడిన తర్వాత హలో చెప్పండి మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ఓమేశ్వర అండి. ఉమామహేశ్వర గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మా విజయవాడ అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అమ్మాయి గురించి అండి. ఓకే, మీ అమ్మాయి పుట్టిన తేదీ టైం చెప్పండి. 1995 ఫిబ్రవరి 21 రాత్రి అండి. ఫిబ్రవరి 21 రాత్రి ఎన్ని గంటలకండి? 1:15 అండి. ఓకే, అర్ధరాత్రి 1:15కి. తెల్లవారితే 21 22 అండి? తెల్లవారితే 22 అండి. 22. ఓకేనండి. సో ఎక్కడ పుట్టిందండి పాప? ఏ ఊర్లో పుట్టింది? విజయవాడ అండి. విజయవాడ. సరేనండి, ఏ విషయంగా తెలుసుకోవాలనుకుంటున్నారు పాప గురించి? అంటే మొన్న మ్యారేజ్ అయిందండి, కెనడాకి వెళ్తుంది. అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుందని ఓకే, అక్కడికి వెళ్ళి కానించి. ఓకేనండి. ఓకే ఓకే, గురుగారితో మాట్లాడండి, మీ సందేహం తెలియచేయండి. మీ అమ్మాయి మీరు ఇచ్చిన సమాచారం బట్టి చూస్తే మీ అమ్మాయి విశాఖ 3వ పాదము, తులారాశి, జన్మలగ్నం వచ్చి వృశ్చిక లగ్నం అండి. అయితే లగ్నంలో నక్షత్రాధిపతి అయిన గురువు ఉన్నాడు, అది మంచిదే. లగ్నంతే గురువు శాస్త్రదోష వర్జంతి అని 1000 దోషాలు తీసేస్తాడు. ఒకటేంటంటే అండి, మీ అమ్మాయి స్థిర లగ్నంలో పుట్టింది కాబట్టి మీరు ఎక్కువగా మీ అమ్మాయి గురించి ఆందోళనకు చెందకూడదు. ముఖ్యంగా మీరు తండ్రి అనేవాడు అమ్మాయి విషయంలో, ఎందుకంటే ఈ అమ్మాయి స్థిర లగ్నంలో పుట్టింది కాబట్టి కాస్త పితృదోషం కూడా వెంటాడుతుందండి. మీ అమ్మాయి విషయంగా మీరు ఆందోళన గురి కావద్దు. సాధ్యమైనంత వరకు మీ అమ్మాయి బాగోగులు బాగుండాలి, అమ్మాయి మంచి అభివృద్ధి పట్ల వెళ్ళాలంటే ప్రతి నెల షష్ఠి రోజున మీ అమ్మాయి పేరు మీద, అల్లుడి పేరు మీద, శివుడి మీద కేవలం పంచదార నవపాలతో అభిషేకం చేస్తూ మీ అమ్మాయి బాగోగులు స్మరించండి. మీరు ఎంత అమ్మాయి విషయంగా టెన్షన్ పడతారో అమ్మాయి అక్కడ సర్వైవ్ అవ్వలేదండి. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే, మీ అమ్మాయి లగ్నంలో గురువు ఉన్నాడు కాబట్టి తాను ఎంత పొద్దున్న లేసి తాను ఎంత దైవికంగా ఉంటే ఎంత అనుష్ఠాన పనురాలు అవుతుందో, అమ్మాయికి ఉన్న తెలుసో తెలియకో చేసిన తప్పులు ఆటోమేటిక్గా ఫిల్టర్ అయిపోతుంటాయి, ప్యూరిఫై అయిపోతుంటుంది, ఎక్కడికక్కడ పరిష్కారం అయిపోతుంటుందండి. కాబట్టి సాధ్యంత వరకు డివోషనల్గా ఉండాలి. రెండవది, ఏ విషయమైనా అడగాలండి. అంటే మీ అమ్మాయి సాధ్యంత వరకు మౌనంగా ఉండకూడదు, ఎక్కడికక్కడ మాట్లాడుకుని సెట్ చేసుకోవాలి. సో మీ అమ్మాయి ఇప్పుడు కెనడా వెళ్తుంది కాబట్టి అది ఇంచుమించు పశ్చిమ ప్రాంతానికి సంబంధించిందే కాబట్టి ఇబ్బంది ఏం లేదండి, వెళ్ళొచ్చు. మీ అమ్మాయి ఉత్తరం వైపు వెళ్ళకూడదు, నార్త్ సైడ్ వెళ్ళకూడదు. సో యాజ్ పర్ అమ్మాయి కుండలి పరంగా సో అటు వెళ్తుంది వెస్టర్న్ సైడ్ వైపే కాబట్టి ఇబ్బంది ఏం లేదు, భయపడాల్సిన పని లేదండి. హలో హలో